వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఆర్ఆర్బి ఫౌండేషన్ బ్యాచ్ స్టార్ట్ చేసాం కదా మన యూట్యూబ్ ఛానల్లో. లాస్ట్ 2 to 3 days నుంచి అడిషను, సబ్ట్రాక్షన్స్, నెక్స్ట్ అడిషను ప్లస్ సబ్ట్రాక్షన్ రెండు మిక్స్డ్ ప్రాబ్లమ్స్ ఇస్తే ఎలా చేసామో ఈ వీడియోస్ కంప్లీట్ అయిపోయింది అన్నమాట. ఈరోజు ఏం టాపిక్ చేద్దాం? ఈరోజు వచ్చి మల్టిప్లికేషన్. చాలామంది మల్టిప్లికేషన్స్ అంటే అసలు ఐడియా ఉండదు అనమాట. అసలు ఐడియానే ఉండదు ఎలా మల్టిప్లై చేయాలి ఏమి. ఈరోజు టాపిక్ ఏమొచ్చి మనకి మల్టిప్లికేషన్ 2 digit నెంబర్స్, సింగిల్ డిజిట్ నెంబర్ ఎలానో చూద్దాం ఒకసారి. సో అంతకంటే ముందు ఒక టాప్ పాయింట్ చెప్తాను. మన మధు సార్ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేశాడు మీకు. అది కూడా వీడియోస్ అనేది అప్లోడ్ అవుతాయి మీకు. సో ఆ సార్ వీడియోస్ వస్తాయి, నా వీడియోస్ వస్తాయి మీకు. ఇది బేసిక్ నుంచి చెప్తున్నామా మేము. ఈ బేసిక్ మెయిన్ ఉద్దేశించి ఎవరి కోసం అంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కోసం. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అసలు ఐడియానే ఉండదు, వాళ్ళ కోసం సపరేట్గా ఈ ఫౌండేషన్ బ్యాచ్. అదే పనిగా నేను అడిషన్ దగ్గర నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకొక పాయింట్ ఏమంటే ఇక్కడ మన వీడియోస్ నేను చెప్పే బేసిక్ పాయింట్స్ చూసిన తర్వాతనే ఇక్కడ మీరు సార్ వీడియోస్ చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ నేను కూడా ఈ 2-3 daysలో మీకు మ్యాక్సిమం బేసిక్ కాన్సెప్ట్స్ మొత్తం కంప్లీట్ అయిపోతాయి. నెక్స్ట్ 2-3 వీడియోస్లో 2 కానీ 3 కానీ 4 కావచ్చు అవి వీడియోస్. అవి ఏమవుతాయంటే మీకు బేసిక్ అనేది కంప్లీట్ అయిపోతుంది యాక్చువల్గా. ఆ తర్వాత నేను ఏం చేస్తాను, నంబర్ సిస్టమ్ చార్ట్ చేస్తాను. మీకు రైల్వే సిలబస్లో ఏమేమి ఉన్నాయో ఆ టాపిక్స్ సేమ్ అవే టాపిక్సే. మీకు ఎప్పుడుండే ట్రెండింగ్ మోడల్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ కవర్ చేయడం జరుగుతుంది. సార్ కూడా మధు సార్ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్స్లో ఏమైతే మీకు రైల్వే ఎగ్జామ్స్ కానీ, బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్ కానీ మీకు ఏవైతే మేము టాపిక్ చెప్పాను కదా నేను ఇంతకుముందు మీకు ఈ క్లాస్ చేసాను చూడండి ఒకసారి. ఆర్ఆర్బి ఎన్టీపీసీ స్టేజ్ 1 ఎప్పుడు ఉండొచ్చు, ఆ ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్ ఎలా ఉండొచ్చు అనేవి కూడా నేను వీడియోస్ చేశాను మీకు. ఒకసారి చూడండి, ఆ వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. కంటిన్యూషన్ చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. దాంతోపాటు మీకు అడిషను, సబ్ట్రాక్షన్, మిక్స్డ్ ప్రాబ్లమ్స్ చెప్పిన అడిషన్, సబ్ట్రాక్షన్, మిక్స్డ్ ప్రాబ్లమ్స్ ఇక్కడ అవి కంటిన్యూషన్ చేస్తే ఇప్పుడు మల్టిప్లికేషన్ లింకప్ కూడా దొరుకుతుంది మీకు. చాలామంది బేసిక్స్ అసలు ఐడియానే ఉండవు. దానికోసమే అది మ్యాథ్స్ స్టూడెంట్స్ కావచ్చు, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కావచ్చు. మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉండే స్టూడెంట్స్కి ఏమవుతుందంటే కొద్దిగా మ్యాథ్స్ టచ్ ఉంటుంది అంతే. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి అసలుకే టచ్ ఉండదు. ఇక్కడ పాయింట్ ఏమంటే ఇంకొకటి ఏమి, కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చేసరికి మీకు మ్యాథ్స్ వాళ్ళకి కానీ నాన్ మ్యాథ్స్ వాళ్ళకి కంప్లీట్గా డిఫరెన్స్ మా ఇక్కడ కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది మీకు. చాలామంది తెలియదు ఈ విషయం. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కైనా మ్యాథ్స్ స్టూడెంట్స్కైనా ఇక్కడ కాంపిటేటివ్ లేక వచ్చేసరికి మీకు అందరికీ ఈక్వలే. మ్యాథ్స్కి ఇంకా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఒక చిన్న డిఫరెన్స్ ఏమంటే కొద్దిగా మ్యాథ్స్ స్టూడెంట్స్ వాళ్ళకి మ్యాథ్స్ టచ్ ఉంటుంది అంతే. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ వాళ్ళకి అసలుకి ఐడియా ఉండదు. ఓకే, సో ఈ వీడియోస్ ఇద్దరికి యూజ్ అవుతుంది. సో ఇద్దరు చూడండి. ఇంకోటి ఏమంటే మన యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మీరు మాకు బూస్టప్ ఇచ్చినట్లు. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మాకు కొద్దిగా వీడియోలు చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. బాగా మంచి మీకోసం మేము ఎఫర్ట్స్ కూడా పెడుతున్నాం. అదే పనిగా మ్యాక్సిమం ఒక వీడియో చేయడానికి 2 to 3 hours అవుతుంది మాకు. ఎడిటింగ్ చేసి మీకు ఇచ్చేసేసరికి, అప్లోడ్ చేసేసరికి చాలామందికి తెలియదు ఇది. సో మీరు మాకు చేయాల్సింది అంతా ఒకటే, సబ్స్క్రైబ్, లైక్, షేర్. ఓకే, ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాము. మల్టిప్లికేషన్ టాపిక్. మల్టిప్లికేషన్ ఎట్లా? సో చాలామంది సింపుల్గా చెప్తాను చూడండి ఒకే లైన్లోనే. మల్టిప్లికేషన్స్ అంటే ఫస్ట్ టేబుల్స్ వస్తేనే మీరు మల్టిప్లికేషన్ చేయగలరు. టేబుల్స్ రాకోకుండా వితౌట్ మల్టిప్లికేషన్ ఇంపాసిబుల్. కంపల్సరీ అట్లీస్ట్ 10 వరకు అనే టేబుల్స్ రావాలి. అట్లీస్ట్ 10 వరకు. 10 వరకు టేబుల్స్ వచ్చాయనుకోండి, ఏ టేబుల్స్ అయినా మీరు చేయొచ్చు, ఎనీ మల్టిప్లికేషన్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే 10 వరకు మీకు అందరికీ ఐడియానే ఉంటుంది. అది నాన్ బీకామ్ స్టూడెంట్స్ కావచ్చు, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కావచ్చు, మ్యాథ్స్ స్టూడెంట్స్ కావచ్చు. ఇప్పుడు షార్ట్ కట్స్ చూద్దాం. టేబుల్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలా, ఎలా కనుక్కోవాలా. ఈ షార్ట్ కట్స్ చూసిన తర్వాత మనము డైరెక్ట్గా ఆన్సర్ మల్టిప్లికేషన్ చేసేకెళ్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టేబుల్ తీసుకుంటాను. అది ఏ టేబుల్ తీసుకున్నామంటే 19 టేబుల్ తీసుకున్నామా.
19 టేబుల్. యాక్చువల్గా 19 టేబుల్ ఎలా ఉంటుంది? 19 1 జా 19, 19 1 జా 19, నెక్స్ట్ 19 2 జా. ఈ 19 2 జాని ఎలా ఏమంటున్నానంటే నేను 10 + 9 × 2గా రాయమంటున్నా ఇక్కడ టేబుల్ మల్టిప్లికేషన్. ఫస్ట్ స్టార్టింగ్లో ఎలా ప్రాక్టీస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఏ టేబుల్ అయినా చేయొచ్చు అప్ టు 99. మీరు ఏ టేబుల్ అయినా చేసుకోవచ్చు అనమాట. ఒకసారి కాన్సన్ట్రేషన్గా వినండి. సో 20, 10 2 జా 20, 9 2 జా 18. సో 20 + 18 ఎంత? 38. ఐ రైట్? నెక్స్ట్ వన్ చూడండి, 19 3 జా. సో 10 + 9 × 3. ఇక్కడ 10 + 9, 19 ఏం చేసిన? స్ప్లిట్ చేసిన 10 + 9గా ఇక్కడ. ఓకేనా? నాకు 10 3 జా 30, 9 3 జా 27, 30 + 27 57. మీకు అడిషన్ టాపిక్స్ లింకప్ ఉందని చెప్పాను కదమ్మా. ఇది ఈ అడిషన్ టాపిక్ కూడా లింకప్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, 10 + 9 × 4 కదా, ఇంటూ 4. సో 10 4 జా 40. సో 10 4 జా 40, 9 4 జా 36. అందుకే నేనేం చెప్తున్నా, అట్లీస్ట్ 10 వరకు అనే టేబుల్స్ నేర్చుకోండి కంపల్సరీ. సో ఈజ్ ఈక్వల్ టు 76. 19 5 జా చూద్దాం, 10 + 9 × 5. సో 50 + 45 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 95. నెక్స్ట్ వన్ చూడండి, 19 6 జా. సో 10 + 9 × 6, 60 + 54, రైట్? 60 + 54 ఎంత? 114. నెక్స్ట్ 19 7 జా. సో 10 + 9 × 7. సో 70 + 63 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 133. మీరు అడిషన్ వీడియో చూసింటే మీకు డైరెక్ట్గా ఆన్సర్ చేసేయచ్చు. అడిషన్ టాపిక్ చూడండి. మన వీడియో చూసేటప్పుడు అడిషన్ టాపిక్ చూసిన తర్వాతనే నెక్స్ట్ వీడియోస్ కంటిన్యూషన్ కాండి. ఇలాంటి వీడియోస్ ఎందుకు నేను డైరెక్ట్గా ఇలా వేసిన 70 + 63 ఎంత? 133. అండ్ సో ఇది ఒక ఆర్డర్ అనమాట మనకి. సో అడిషను, సబ్ట్రాక్షను, నెక్స్ట్ అడిషన్ ప్లస్ సబ్ట్రాక్షన్, ఈ మూడు అనేది కంటిన్యూషన్. నెక్స్ట్ మల్టిప్లికేషన్ వస్తుంది ఇప్పుడు మనకి. సో ఇవన్నీ లింకప్స్ తెలిస్తేనే మీరు షార్ట్ ఫామ్స్ అనేది ఈజీగా చేయొచ్చు ఎగ్జామినేషన్లో. అంటే దట్ మీన్స్ డైరెక్ట్గా అటాక్ చేయొచ్చు అనమాట క్వశ్చన్ని. విత్ ఇన్ 1 minute పట్టే క్వశ్చన్ హాఫ్ మినిట్లో కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే, చూడండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ 19 8 జా. సో 10 + 9 × 8, 10 + 9 × 8 ఎంత అవుతుంది? 80 + 72. 10 8 జా 80, 9 8 జా 72, 80 + 72 152. నెక్స్ట్ 19 9 జా. సో 10 + 9 × 9. సో 9 10 జా 90, 9 9 జా 81. సో 90 + 81 ఎంత? 171. నెక్స్ట్ 19 10 జా, ఇది అందరికి తెలిసిందే 190. 10 టేబుల్ అందరికి తెలిసిందే కదా. సో ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను చూడండి, బాగా ఇది బాగా వినండి ఒకసారి. సో 19 ఏం రాసా? 10 + 9గా రాసా నేను, అంతే, అంతకు మించి ఏం లే. నెక్స్ట్ అదే విధంగా 18 టేబుల్ అంటే ఏం రాస్తాము? 10 + 8గా రాస్తాం. నెక్స్ట్ 17 టేబుల్ అంటే ఏం రాస్తాం? 10 + 7గా రాస్తాం. 16 టేబుల్గా ఏం రాస్తాం? 16 10 + 6గా రాస్తాం. ఓకే, నెక్స్ట్ 15 ఏం రాస్తాం? 10 + 5గా రాస్తాం. ఇది మైండ్ క్యాలిక్యులేషన్లో యూజ్ చేస్తాం. అదే విధంగా నేను చెప్పాను కదా, అప్ టు 100 వరకు ఏ టేబుల్ అయినా మల్టిప్లై చేయొచ్చు విత్ షార్ట్ కట్. సో 27 ఏం రాస్తాం? 20 + 7 × రాస్తాం. ఏ నెంబర్ అనుకోండి. నెక్స్ట్ 95 అనుకుందాం. 95 టేబుల్ మనం చదవలేము. 95 టేబుల్ మనం బట్టి కొట్టాలా? ఎట్లా అవుతుంది? కాదు కదా. సో బట్టి కొట్టడం మానేసి 95 ఏం రాస్తాం? 90 + 5గా రాస్తాం. ఇప్పుడు 87 టేబుల్ రావాలా మనకి? 87 టేబుల్ అవసరమే లేదు ఇక్కడ పాయింట్. సో 87 ఏం రాస్తాం? 80 + 7గా రాస్తాం. వీటిని బేస్ చేసుకొని మనం ఇవన్నీ మల్టిప్లై చేస్తాం. ఇప్పుడు నేను చూస్తాను చూడండి, డైరెక్ట్గా చెప్తాను చూడండి మోడల్స్ ఒకసారి చూడండి. సో ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 19 1 జా 19 టేబుల్ షార్ట్ కట్స్ ఇవి. మీరు నెక్స్ట్ ఏం ప్రాక్టీస్ చేయాలంటే నోట్స్లో అట్లీస్ట్ చెప్తాను చూడమ్మా, 12 నుంచి 19 వరకు అన్న షార్ట్ కట్స్ ప్రాక్టీస్ చేయండి. ఏ మెథడ్లో ఈ మెథడ్లో షార్ట్ కట్స్ ప్రాక్టీస్ చేయాలా. ఈ మెథడ్ యూజ్ చేయడం వల్ల మీకు 2 బెనిఫిట్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి, అడిషన్ చేసేకి వస్తుంది ఫాస్ట్గా మీకు, అదేవిధంగా మల్టిప్లికేషన్ చేయడానికి వస్తుంది మీకు. ఈ మెథడ్ ఫాలో అవ్వడం వల్ల మీకు అడిషన్స్ వస్తాయి, అదేవిధంగా మల్టిప్లికేషన్స్ కూడా వస్తాయి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఇప్పుడు ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. 19 ఏం రాసిన? 10 + 9 × 2.
నెక్స్ట్ 19 ఏమో 10 + 9 అన్ని 19లే రాసినా కదా. ఇక్కడ 10 టేబుల్ కనిపిస్తుందా మీకు? సింపుల్ 10 టేబుల్ అందరికి వచ్చు, మీకు 10 టేబుల్ అందరికీ వచ్చు. మనకి ఇప్పుడు ఏంటి, నేను ఒకటి చెప్పాను మీకు, అట్లీస్ట్ 9 వరకు అన్న టేబుల్స్ నేర్చుకోండి అని, లేదా 10 వరకు నో ప్రాబ్లం. సో చూడండి 9 2 జా, ఇక్కడ 9 టేబుల్ కనిపించిందా, నెక్స్ట్ 9 3 జా, నెక్స్ట్ 9 4 జా, 9 5 జా, 9 6 జా, చూడండి 9 టేబుల్ వస్తుందా. 19 అంటే ఏమవుతుంది, ఇక్కడ 10 టేబుల్ ఉంది, దాంట్లో 9 టేబుల్ ఉంది. 18 టేబుల్ అంటే ఏమవుతుంది, 8 టేబుల్ అంటే 10 టేబుల్ ఉంది, 8 టేబుల్ కూడా ఉంది. అదే 15 టేబుల్ ఉంది, 10 టేబుల్ ఉంది, 5 టేబుల్ ఉంది ఇక్కడ మనకి. ఓకే, నెక్స్ట్ 17 అంటే ఏమి, 7 టేబుల్ ఉంది, 10 టేబుల్ ఉంది. సో ఇలా మనం ఏం చేయాలా, ప్రాక్టీస్ చేయాలా. ఫస్ట్ ప్రాక్టీస్ చేయకపోతే ఏది రాదు, ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలా. ఓకే, ఇప్పుడు చూడండి నేను ఒక్కొక్క మోడల్ నేను డిస్కస్ చేస్తాను, ఎలా చేయాలా. ఫస్ట్ డైరెక్ట్ అటాక్ ఎట్లా చేయాలో చూపిస్తాను. ఓకే, సో చూడండి. సో ఇప్పుడు చూడండి 19 5 జా 95 డైరెక్ట్గా. 19 ఎట్లా రాసా, ఇందాక చెప్పినా కదా, 10 + 9 × 5, 10 5 జా 50, 9 5 జా 45, 95. నెక్స్ట్ 2 9 జా 180, డైరెక్ట్గా 180 తెలుసు, 2 టేబుల్ 180. నెక్స్ట్ 18 7 జా, 18 ఏం రాసుకుంటాం, 18ని 10 + 8 × 7, 70 + 56, టోటల్గా ఎంత 126. ఓకే, ఇప్పుడు 68. అందరికి ఏమి, నాకు 68 టేబుల్ రాదు, ఎట్లా 68ని ఏం చేయకూడదు, మనం దీన్ని స్ప్లిట్ చేసుకుంటాం 2 నంబర్లుగా. 60 + 8 × 5, రైట్. 6 5 జా 30, పక్కన 0 ఉందా 300, 8 5 జా 40, అయిపోయిందా, 300 + 40 340. కానీ ఇది ఎగ్జామినేషన్లో ఏం, మనం అది ఎగ్జామినేషన్లో ఏం, డైరెక్ట్ ఆన్సర్ చేస్తాం. 6 5 జా 30, పక్కన 0 ఉందా 6, 300 + 8 5 జా 40, 300 + 40 340, అలా అనమాట. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి. 88 × 4, 88 × 4, 80 + 8 × 4. ఇది మీకు వచ్చేంత వరకు ప్రాక్టీస్ చేయాలమ్మా. మీకు ఇవి ప్రాక్టీస్ చేసేది ఎలా అంటే, మీకు డైరెక్ట్ అటాక్ అయింది, డైరెక్ట్ వచ్చేంత వరకు మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే. మీరు ప్రాక్టీస్ చేస్తారంటే కంపల్సరీ దీని రిజల్ట్స్ ఖచ్చితంగా మీకు ఇంపాక్ట్ ఉంటుంది మీకు ఎగ్జామినేషన్లో. ప్రతిసారి మల్టిప్లై అయ్యాము, యాక్చువల్గా ఎట్లా మల్టిప్లై చేస్తాము, 88 × 4 స్కూల్లో మల్టిప్లై చేస్తాం మనం జనరల్గా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ మల్టిప్లై చేస్తాం. 88 × 4, 8 4 జా 32, 8 4 జా 32, 32 + 3 35, ఇట్లా చేస్తాం. యాక్చువల్గా మనం అందరు ప్రొసీజర్ అదే కదా ఫాలో అయ్యేది. సో అలా కాదు, ఇలా చేయాల. ఓకే, చూడండి 320 + 32 ఎంత అవుతుంది, 352, రైట్. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ కంటిన్యూషన్ చేద్దాం అట్లే. నెక్స్ట్ చూడండి ఎంత అవుతుంది, ఇది 352. నెక్స్ట్ ఇది ఎంత 340. నెక్స్ట్ 33 × 5, 33 × 5, 3 5 జా 15 అంటే 150, 3 5 జా 15, 150 + 15 165. నెక్స్ట్ 45 7 జా 280 + 35, డైరెక్ట్గా 280 + 35 315, 76 6 జా 420 + 36 456, డైరెక్ట్గా ఇట్లా మల్టిప్లై చేసుకునేది. 456, 99 × 3 270 + 27 297. ఎట్లా చేస్తున్నా నేను? సో ఇది ప్రాక్టీస్ వల్లే సాధ్యమ్మా, ఇది ప్రాక్టీస్ చేయాలి. సో ఫస్ట్ మీరు 12 నుంచి 19 వరకు టేబుల్స్ ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ అలాగే చేద్దాం. ఎక్కడ ఉంది 97 × 9 97 × 7 97 ఏం రాసుకుంటాం, 90 + 7 × 7 ఎంత అవుతుంది, 630 + 49 679. కంప్లీటా, డైరెక్ట్గా 679. 88 × 3 88 × 3 240 + 24 264, డైరెక్ట్గా 264. 41 × 9 369. నెక్స్ట్ 96 × 9 810 + 54 864, అయిపోయింది కదా. 864, 810 + 54 864. నెక్స్ట్ 57 × 8 57 × 400 + 56 456. ఎట్లా వేస్తున్నా నేను, ప్రాక్టీస్ వల్లేదు. 54 × 9 450 + 36 486 486. 73 × 8 73 × 560 + 24
560 ప్లస్ 24 584 చూడండి. 86 into 4 86 into 4 320 plus 24 344 320 plus 44 24 ఓకేనా. 320 8 4 జా 32 పక్కన 0 ఉంటుంది. 320 6 4 జా 24 6 4 జా 24 320 plus 24 344 ఓకే. 344 97 into 5 450 plus 35 485 నెక్స్ట్ 94 into 5 450 plus 20 470. నేనేమన్నా 94 టేబుల్ ఇక్కడ ఏమన్నా బట్టి కొట్టానా? లేదు కదా, బట్టి కొట్టకూడదు అసలుకి. టేబుల్స్ 9 వరకు నేర్చుకొని నేను చెప్పాను కదా 12 నుంచి 19 వరకు మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి, ఇలా ఎలా అయినా చేయొచ్చు మెథడ్స్, మీ ఇష్టం, మీరు ఎట్లానే చేయొచ్చు, డైరెక్ట్గా అటెంప్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ వన్ చూడండి, 72 into 8 560 plus 16 576 560 plus 16 ఎంత 576. నెక్స్ట్ చూడండి 94 into 6 వేయాలా. 94 into 6 ఎంత అవుతుందో 94 into 6 90 plus 4 into 6. ఇదే నేను డైరెక్ట్గా చేస్తున్నా. 9 6 ఎంత 54 పక్కన 0 ఉందా. 540 540 plus 24 ఎంత 540 plus 24 564 ఓకేనా. 67 into 6 60 plus 7 into 6 360 plus 42 360 plus 42 402 అంతే కదా. 67 6 402 ఎట్లా అవుతుంది. 60 plus 7 into 6 360 6 6 36 పక్కన 0 ఉంది కాబట్టి 360 7 4 42 7 4 42 360 plus 42 ఎంత అవుతుంది 402. నెక్స్ట్ 53 into 5 150 plus 15 165 150 ఎట్లా వస్తుంది 50 plus 3 into 5 సారీ 250 plus 15 265 ఇక్కడ 53 into 5 265 ఎట్లా అవుతుంది చూడండి ఒకసారి. 50 plus 3 5 5 25 పక్కన 0 ఉంది 250 నెక్స్ట్ 3 5 15 250 plus 15 ఎంత 265 ఇక్కడ. నెక్స్ట్ 43 into 5 40 plus 3 into 5 40 plus 3 into 5 200 plus 15 215 అంతే. నెక్స్ట్ 79 into 6 79 into 6 ఇక్కడ 2 మెథడ్స్ చెప్తాను చూడండి. ఇట్లా 9 ఎండ్ అయ్యేటప్పుడు ఇంకో మెథడ్ స్టార్ట్ చేద్దాం. 79ని 80 minus 1 into 6 గా కూడా చేయొచ్చు. 480 minus 6 474 am I right 474 ఇట్లా అయినా చేయలేదా. నాకు వద్దు సార్ అట్లా ఇదే మెథడ్ యూజ్ చేస్తానంటే చూడండి అంతే కదా. ఇటు చూడండి 76 7 6 42 420 plus 76 420 plus 9 6 54 420 plus 54 ఎంత 476 ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి 64 into 8 480 plus 32 512 సో 512 అనేది 8 క్యూబ్ కూడా. నెక్స్ట్ 68 into 9 540 plus 72 540 plus 72 612 కావాలంటే కన్ఫ్యూజ్ వస్తుంది చూడండి 540 plus 72 సో 2 నెక్స్ట్ 1 612 రైట్. నెక్స్ట్ 67 into 8 480 plus 56 480 plus 56 536 సో 536 66 into 3 180 plus 18 198 180 plus 6 3 18 పక్కన 0 ఉంది 180 6 3 18 198 కదా డైరెక్ట్ గా. నెక్స్ట్ 37 into 9 270 plus 63 270 plus 63 333 నా 32 into 7 210 plus 14 210 plus 14 224 49 into 9 మళ్ళీ 9 ఎండ్ విత్ 9 వచ్చినప్పుడు ఏందా 50 minus 1 into 9 కూడా చేసుకోవచ్చు అని చెప్పిన ఇందాక. 450 plus 9 450 minus 9 441
ఓకే 441 అనేది, లేదా 40 + 9 × 9 360 + 81 ఎంత అవుతుంది 441 అయిపోయా. ఎట్లానే చేయొచ్చు 441 82 × 6 480 + 16 480 + 16 496 480 + 16 ఎంత 496 కదా. నెక్స్ట్ 64 × 8 ఎంత మళ్ళీ 512 మళ్ళీ రాసిన డబుల్ టైం వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ వన్ చూడండి 61 × 9 549 9 1 9 5 9 6 54. నెక్స్ట్ 93 × 8 720 + 24 720 + 24 744. నెక్స్ట్ 35 × 8 240 + 40 280. నేనేమో టేబుల్స్ నేర్చుకున్నానమ్మా, ఇక్కడ ప్రాక్టీస్ చేయడం అంతే. 47 × 7 280 + 49 280 + 49 ఎంత అవుతుంది 329. సో ఇవన్నీ నేనే వదిలేస్తున్నా, మీరు కామెంట్ రూపంలో మన కామెంట్ చేయండి. మీరు ఫీడ్బ్యాక్ ఏమన్నా ఇవ్వాలనుకున్నా కూడా మన కామెంట్స్లో ఇవ్వమ్మా. అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది. మీకు డైలీ పీడిఎఫ్లు వస్తాయి ఆ టెలిగ్రామ్ ఛానల్లో, వాట్సాప్ ఛానల్లో. నెక్స్ట్ ఇది సింగిల్ డిజిటే నేను చెప్పిండేది. టుమారో ఏం చేస్తానంటే డబుల్ డిజిట్ చెప్తాను నెక్స్ట్ పార్ట్లో. ఇది పార్ట్ 1 గానే నేను మల్టిప్లికేషన్లో చేస్తున్నా. నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే డబుల్ డిజిట్. ఓకే 2 డిజిట్ నంబర్స్ ఎలా మల్టిప్లై చేసుకోవాలో ఒకసారి షార్ట్ కట్స్ చూసుకుందాం. ఓకేనా. సో ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ, బ్యాంక్ ఎగ్జామినేషన్ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, రైల్వేస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో కాండి. నెక్స్ట్ గ్రూప్ డి డేట్ ఫైనల్కి వచ్చింది, దాన్ని కూడా అప్లై చేసేయండి. ఫైనల్ డేట్ వచ్చేసిందమ్మా, మరి లాస్ట్ వరకు ఉండద్దండి. మీరు అప్లై చేసుకుంటే నెక్స్ట్ మీకే బాగుంటుంది. లాస్ట్ వరకు ఉన్నారనుకోండి, ఏమైతే సైట్ బిజీ అయితే అప్లై చేయడం కూడా కొద్దిగా కష్టం అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.